జగన్ అవినీతి పుట్టపగిలి ఆంధ్రప్రదేశ్తో పాటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్కు 1750 కోట్లు లంచమిచ్చారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI నిర్ధారించింది. అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో 4 రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకు 100 కోట్లు లంచాలిచ్చారని FBI కుండబద్దలు కొట్టింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో నమోదైన కేసు దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెను సంచలనమైంది. లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారమిచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం FCPA కింద వీరితో పాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీపైన బుధవారం అమెరికాలో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలు ఉన్నాయి. లంచాలకు సంబంధించి వారి మధ్య జరిగిన మొబైల్ సంభాషణలతో పాటు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల్ని విచారణా సంస్థలు తమ నివేదికలో వెల్లడించాయి. సెకీతో విద్యుత్ ఒప్పందాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాకపోవడంతో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ ఇతరులు సుమారు 2029 కోట్ల మొత్తాన్ని రాష్ట్రాలకు లంచాలుగా ఇస్తామని వాగ్దానం చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ నివేదికలో తెలిపింది. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు 1750 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించింది. సెకీతో విద్యుత్ ఒప్పందం కుదరడానికి ముందు గౌతమ్ అదానీ 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబరు 20వ తేదీల్లో 3 సార్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తరువాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందానికి అంగీకరించాయి. దేశంలో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ఆధ్వర్యంలోని సెకీ 2019లో బిడ్లు ఆహ్వానించింది. సెకీతో 4 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు బిడ్ దక్కించుకున్నట్లు 2020 జనవరి 16న అజూర్ పవర్ 8 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు బిడ్లు దక్కించుకున్నట్లు 2020 జూన్లో అదానీ గ్రీన్ వెల్లడించాయి. సెకీ ఈ సంస్థలు తయారు చేసే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం, దాన్ని కేంద్ర రాష్ట్ర పంపిణీ సంస్థలకు అమ్మేందుకు విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకుంటోంది. అయితే నెలలు గడిచినా ఒప్పందాలు కుదరలేదు. అదానీ గ్రీన్, అజూర్ ప్రతిపాదించిన ధరకు కొనడానికి ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాలేదు. ఈ తరుణంలో ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తులకు లంచాలు ఇవ్వడం ద్వారా మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలతో విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకునేలా పంపిణీ సంస్థల్ని ఒప్పించేందుకు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ రంగంలోకి దిగారు. అదానీ, అజూర్కు లబ్ధి కలిగించేలా సెకీతో ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరిస్తే పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామంటూ ఆశ చూపారు. రాష్ట్రాల ఉన్నత స్థాయి వ్యక్తులకు ప్రోత్సాహకాలిచ్చి సెకీతో కాంట్రాక్టులపై సంతకాలకు వారిని ఒప్పించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నామో 2020-21లో అజూర్ ఇతర ప్రతినిధులతో నిర్వహించిన సంభాషణల్లో సాగర్ అదానీ వివరించారు. వారికిచ్చే ప్రోత్సాహకాల్ని పెంచుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశారు. 7,000 మెగావాట్ల విద్యుత్ విక్రయ ఒప్పందానికి సంబంధించి పెద్ద మొత్తంలో లంచాలు ఇస్తామని మాట ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ తెలిపింది. ఆ సమావేశం తర్వాతే సెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటామని అదానీ, అజూర్ సంస్థలకు సంకేతాలందాయి. తరువాత కొద్ది వారాలకే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. సుమారు $200 మిలియన్ వరకు లంచాలు చెల్లించినట్లు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా వెల్లడైంది. ఆ లంచాలే ఈ ఒప్పందాలు కుదరడానికి పనిచేశాయి. సెకీ ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీగా లంచాలిచ్చేందుకు గౌతమ్, సాగర్ అదానీలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. అదానీ గ్రీన్ కు మద్దతు కోరుతూ పెట్టుబడిదారుల నుంచి $1 మిలియన్ సమీకరణ చేపట్టారు. సెక్యూరిటీలు విక్రయించేందుకు తప్పుదారి పట్టించే సమాచారమిచ్చారు. యుటిలిటీ ప్రాజెక్టుల అభివృద్ధికి డెబిట్ సెక్యూరిటీల ద్వారా $750 మిలియన్ నిధులు సమీకరించారని అదానీ గ్రీన్ తీర్మానించింది.
సాగర్ అదానికి అధికారమిస్తున్నట్లు 2021 ఆగస్టు 26న వెల్లడించింది. ఆగస్టు 31న అమెరికాలో రోడ్ షో నిర్వహించి గ్రీన్ బాండ్స్ ద్వారా వచ్చే నిధుల్ని సౌర విద్యుత్ ఉత్పత్తి సహా అర్హత కలిగిన గ్రీన్ ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. తప్పుడు మార్గంలో వ్యాపార ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వాలు, ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ పార్టీలకు అనైతిక చెల్లింపులు చేయడం, ప్రోత్సాహకాలు ఇస్తామని ఆశ చూపడానికి వ్యతిరేకమని, లంచ వ్యతిరేక చట్టాలకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రీన్ ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిని ఉల్లంఘిస్తే అవినీతి నిరోధక చట్టాల ప్రకారం ఆర్థికేతర జరిమానాలు విధించొచ్చని వివరించింది. అందుకే అమెరికాలోని ఆర్థిక సంస్థలు దీనికి ఏ రేటింగ్ ఇచ్చాయి. లంచం ఇవ్వబోమని, అవినీతికి వ్యతిరేకమని చెప్పిన అదానీ గ్రీన్ భారత్లో విద్యుత్ ఒప్పందాల కోసం అక్కడి రాజకీయ ప్రముఖులు, అధికారులకు భారీ ఎత్తున లంచాలు చెల్లించింది. ప్రభుత్వ పెద్దలకు ఎంతంత మొత్తం ఇవ్వజూపారో ఆ లెక్కలు సాగర్ అదానీ మొబైల్ ఫోన్లో గుర్తించారు. లంచాలు తీసుకున్న వారెవరు, ఎంత మొత్తం ఇచ్చారనే వివరాలు విచారణా సంస్థ నివేదికలో వెల్లడించింది. 2022 ఏప్రిల్ 25న గౌతమ్ అదానీ, వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా తదితరులు ఢిల్లీలో సమావేశమై లంచాలపై చర్చించే సమయంలో జైన్ తన సెల్ ఫోన్లో కంపెనీ వారీ బకాయిల మొత్తాల్ని తెలియజేసే పత్రాన్ని ఫోటో తీశారు. ఒక్కో మెగావాట్కు 25 లక్షల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. రూపేష్ అగర్వాల్ అయితే పవర్ పాయింట్, ఎక్సెల్ సాయంతో లంచాల వివరాలన్నింటినీ సమగ్రంగా రూపొందించారు. లంచాలు ఎలా చెల్లించారో కూడా అందులో రాసుకుని మిగతా వారితో పంచుకున్నారు. 2023 మార్చి 17న అమెరికా దర్యాప్తు సంస్థ FBI స్పెషల్ ఏజెంట్లు అమెరికాలో సాగర్ అదానీని సెర్చ్ వారెంట్తో కలిశారు. సాగర్కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సెకీ, రాష్ట్ర ప్రభుత్వాలు 2022లో ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో అదానీ గ్రీన్ కు 3/2 అజూర్ కు 1 వంతు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, అధికారులకు లంచాలిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లోని 2.3 గిగావాట్ల ప్రాజెక్టుపై హక్కులు వదులుకుంటూ 2022 డిసెంబరు, 2023 ఫిబ్రవరిలో సెకీకి లేఖ రాసింది. నిజానికి ఇది ఓ సాకు మాత్రమే. అజూర్ తరపున అదానీ గ్రీన్ చెల్లించిన లంచానికి ప్రతిఫలమిది. 2023 డిసెంబర్లో ఇదే ప్రాజెక్టుకు సంబంధించి సెకీతో అదానీ గ్రీన్ ఒప్పందం చేసుకుంది. కుట్రపూరితంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని, సొంత ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీకి సొమ్ము చెల్లించారని, గ్రీన్ ప్రాజెక్టుల కోసమంటూ తప్పుడు సమాచారంతో $750 మిలియన్ సేకరించారని, విచారణా ప్రక్రియకు ఆటంకం కలిగించే కుట్ర చేస్తున్నారని గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్తో పాటు మరో 5గురిపై కేసులు నమోదు చేశారు. అదానీ గ్రూప్ 12 గిగావాట్ల సౌర విద్యుత్ను సరఫరా ప్రాజెక్టుల నిమిత్తం అమెరికా బ్యాంకులు, ఇన్వెస్టర్ల నుంచే నిధులు సమీకరించిందని దర్యాప్తు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. 2020 నుంచి 2024 మధ్య అదానీ కంపెనీలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అమెరికా ఏఎంసీల నుంచి $2 బిలియన్ పైగా నిధులు సమీకరించాయని, అలాగే అమెరికాలో సెక్యూరిటీల విక్రయం ద్వారా $1 బిలియన్ పైగా నిధులు సేకరించిందని ఆ వర్గాలు వివరించాయి. అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతో భారత్లో విద్యుత్ సరఫరా కాంట్రాక్టులకు లంచాలిచ్చి మోసం చేశారని డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మిల్లర్ తెలిపారు.